హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తక్కువ ఖర్చుతో గణపతి పూజ అనేది ఇంట్లో ఏ విధంగా చేసేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. మనం గణపతిని ఏ విధంగా కొలిచాం అనేది ముఖ్యం. మనం ఎంత పెద్దగా తెచ్చాము, ఎలా డెకరేషన్ చేసుకున్నాం అనేది ముఖ్యం కాదు. ఇప్పుడైతే ఎకో ఫ్రెండ్లీ గణపతులు అయితే మస్తు ఉంటున్నాయి కదా, వాటిని అయితే తెచ్చేసుకోండి. ఆ గణపతితో తక్కువ ఖర్చుతో పూజ అనేది ఏ విధంగా చేసేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా అయితే ఒక మట్టి గణపతిని అయితే తెచ్చేసుకోండి. 200 నుంచి 300 మధ్యలో ఉన్న ఒక గణపతిని అయితే తెచ్చేసుకోండి. అలాగే మండపం అనేది మన ఇంట్లో ఉన్న టేబుల్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసేసుకోండి. మండపం మీద పీట అయినా కూడా పెట్టేసుకోవచ్చు. దానిపైన అయితే మనం కలశం అనేది పెట్టుకోవడానికి యూజ్ చేయాలి. అలాగే మండపం సిద్ధం చేసేసుకున్నాం కదా, కలశం అనేది కావాలి కదా. ఇప్పుడు కలశం కూడా మన ఇంట్లో ఉన్న రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు అనేది మనం పూజలో ఉపయోగిస్తాం కదా, వాటిని అయితే తీసేసుకొని కలశం అనేది అవసరం ఉంటుంది కాబట్టి కలశంలాగా ఆ చెంబుల్ని తీసేసుకోండి. అలాగే కొబ్బరికాయ ఒక 40 రూపాయలు పెట్టి ఒక కొబ్బరికాయ అయితే తీసుకురండి. నూనె అలాగే వత్తులు కూడా ఒక 50 రూపాయలు అవుతుంది ఖర్చు. నూనె అలాగే దీపం పెట్టుకోవడానికి వత్తులు కూడా తెచ్చుకోండి. పసుపు, కుంకుమ అలాగే చందనం వీటికి ఒక 30 రూపాయలు అవుతుంది. అలాగే అగరబత్తులు కూడా తెచ్చుకోండి. అగరబత్తులో కూడా మనకు ఒక 30 రూపాయల వరకు అయితే అగరబత్తులు అనేది తెచ్చేసుకోండి. అలాగే అక్షింతలు కూడా తీసేసుకోవాలి. మన ఇంట్లో బియ్యంలో కొద్దిగా పసుపు అనేది కలిపేసుకొని అక్షింతలాగైతే తీసేసుకోవాలి. అలాగే పూలు ఒక 50 రూపాయల వరకు అయితే తీసేసుకోండి. ఇంట్లో పెట్టుకునే గణపతి అనేది చిన్నగానే తెచ్చుకున్నాం కాబట్టి దానికైతే మాల అనేది మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవాలి. ఇలా కుల్ల పూలు తెచ్చేసుకొని మాల అనేది తయారు చేసేసుకొని కొన్ని పూలు అయితే పూజలో ఉపయోగించాలి. అలాగే 21 పత్రాలు కూడా తెచ్చేసుకొని పూజలో అయితే ఉపయోగించుకోండి. ఈ 21 పత్రిక గాను మనకు 30 రూపాయలు అవుతుంది. ప్రతి పత్రిక కూడా పెట్టేసి మనం ఓం గం గణపతియే నమః అంటూ పూజ అయితే చేసేసుకొని 21 నామాలు కూడా ఇలా గణపతి పూజ చేసేటప్పుడు ఇలా నామాలు కూడా చదువుకుంటూ 21 పత్రాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు పండ్లు కూడా ఒక 100 రూపాయల వరకు అయితే తీసేసుకొని ఒక 5 రకాల పండ్లు అనేది తీసుకోండి. ఇలా 5 రకాల పండ్లకు గాను మనకు 100 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇలా ఈ విధంగా అయితే ఖర్చు ఇంత అంటూ వస్తుంది. అలాగే నైవేద్యాలు అంటూ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా, నైవేద్యాలు అంటూ ఆ గణనాథునికి ఇష్టమైన నైవేద్యాలు అంటూ ప్రసాదంగా పెట్టండి ఫ్రెండ్స్. సుమారుగా అయితే 500 నుంచి 700 వరకు అయితే ఖర్చు అనేది వస్తుంది. వినాయకుడిని సింపుల్గా చేసుకోవాలంటే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.